హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూస్. సో ఈ రోజు అయితే నేను చాలా రోజుల తర్వాత రివ్యూ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు నేను ఓటీటీలో చూసిన ఒక మంచి మూవీ గురించి అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జిగ్రీ మూవీ అయితే వచ్చి చాలా రోజులైంది, ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయింది. సో ఆ టైంలో నేను వాచ్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది జిగ్రీస్ మూవీ. సో ఇది ఒక ఫ్రెండ్షిప్ జానరా మూవీ అనమాట. ఫ్రెండ్షిప్ జానరా మూవీ అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్, అలాగే వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్స్ ఎలా ఉంటాయి. అండ్ ఇది ఎలాంటి స్టోరీ అంటే మనకు ఈ నగరానికి ఏమైంది, అలాగే హుషారు సినిమా అయితే నాకు గుర్తుకొచ్చింది మూవీ చూస్తున్నంతసేపు. సో కాన్సెప్ట్ అనేది ఏంటంటే ప్రశాంత్కి అయితే క్యాన్సర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కలిసి లాస్ట్ ట్రిప్గా గోవాకి వెళ్దాం అనుకుంటారు. సో ఆ గోవా జర్నీ అన్ఫార్చునేట్గా స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ తర్వాత వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమి వచ్చాయి, సో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా కామెడీగా అండ్ ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లారు మూవీ అంతా. సో మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీని ఖచ్చితంగా ప్రైమ్లో వాచ్ చేయండి మీరు. సో వర్త్ వాచబుల్ అని చెప్తాను, నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో క్లైమాక్స్ వరకు మనం నవ్వించిన వీళ్ళు క్లైమాక్స్లో మనల్ని నేర్పిస్తారనమాట. సో లైక్ హుషారు సినిమాలానే క్లైమాక్స్ ఉంటుంది, బట్ హుషారు సినిమా కంటే కొంచెం బెటర్గానే తీసుకెళ్లారు. సో ఈ మూవీ డైరెక్టర్ హరీష్ రెడ్డి. సో సినిమా చాలా బాగా తీశాడు. అండ్ నాకు అనిపించింది లో బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ ఉన్న సినిమా వచ్చిందని. సో మేబీ మలయాళం, తమిళ్లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీ మంచిగానే హిట్ అయ్యి ఉండేది, బట్ టాలీవుడ్లో ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటివరకు తెలీదు. బట్ ఓటీటీలో మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ మూవీ చాలా బాగుంది. సో మీరు ఓటీటీలో మిస్ అవ్వకండి. అండ్ 3-4 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది ఈ మూవీ అయితే. సో ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ఈ మూవీ చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.